మాకు రాజకీయ నాయకత్వంతో సంబంధం లేకుండానే శాంతి భద్రతల పరిరక్షణ, సామాజిక మరి స్థిరత్వము, అట్లాగే ప్రభుత్వాల స్థిరత్వం కోసం ఎప్పటికప్పుడు వేగులు సమాచారం సేకరిస్తూనే ఉంటారు. కానీ రాజకీయ నాయకత్వానికి, ముఖ్యమంత్రి అయినా మంత్రులకైనా మాకు ఆ సమాచారం ఎట్లా వస్తుంది అని తెలియదు. రెండోది, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, మాకేదో సమాచారం కావాలి అనుకోండి, నాకు కాదు ప్రభుత్వ అధినేతకు సమాచారం కావాలి, పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు తెచ్చిస్తారు. వాళ్ళు ఎట్లా తెచ్చారో మాకు చెప్పొద్దు, మేము అడగద్దు. అది మౌఖిక ఒప్పందం, అది ఓవరాల్గా చట్టం. ఇది తెలుసు పోలీసు వాళ్ళకు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి దావోస్ వేయండి కదా, ఆడికెళ్ళి హార్వర్డ్ పోతుండు కదా, 10 రోజులు టైంపాస్ చేయాలి కదా. ఓ రోజు హరీష్ రావుని విలువుండ్రి, ఓ రోజు కేటీఆర్ని విలువుండ్రి, దినమంతా ప్లేట్ బ్రేకింగ్లు పెట్టి బదలు కొట్టుండ్రి, గుచ్చుతున్నారు, పొడుస్తున్నారు, లోపల పీకుతున్నారు, ఏకుతున్నారు, ఏ ఉండదు. మేము చేసేది తప్పేం లేదు, వాళ్ళు పీకేదేమీ లేదు. ఇదొక అబ్సల్యూట్ ట్రాష్ కేసు, ఇది బక్వాస్ కేసు. దీనిలో ఏమి లేదు. ఇది విచారణ చేస్తున్న పోలీసులకు కూడా తెలుసు.